లంచం అంటే రాసినవారు లక్ష్మీ జోగి గారు. గణపతికి రాజుగారి దివాణంలో రెండు చేతులా ఆర్జించటానికి వీలైన ఉద్యోగం. అది గ్రహించి ఒక సంపన్నుడు అతనికి ఒక కూతుర్నిచ్చి ఘనంగా పెళ్లి చేసి అంతులేని కట్నకానుకలు ఇచ్చాడు. అయితే గణపతి భార్య శ్యామల కాపురానికి వస్తూనే తన భర్త లంచాలు పట్టడని తెలుసుకున్నది. ఆమె ఎంత కోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రాణం విసిగి ఆమె తన పుట్టింటికి ప్రయాణమైంది. గణపతి ఆమెతో, "నేను లంచాలు పట్టితే నాతో కాపురం చేస్తావా?" అన్నాడు. "చేస్తాను" అన్నది శ్యామల. "అయితే నువ్వు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మీ నాన్న తినే బంగారు కంచం తీసుకురా" అన్నది గణపతి. "ఎందుకు? నేను తెచ్చిన సారె చాల్లేదా? అయినా వాళ్ళు ఎందుకిస్తారు? ఇయ్యరు" అన్నది శ్యామల. "అయితే దొంగలించుకురా" అన్నాడు గణపతి. "నా తండ్రి సొత్తు నేను దొంగలించనా? మీకు మతిపోయిందా?" అన్నది శ్యామల. "లంచం పట్టటమంటే నాకు అలాంటిదే. రాజు నా తండ్రిలాంటివాడు. ఆయనకు తెలియకుండా లంచం పట్టటం దొంగతనం" అన్నాడు గణపతి. శ్యామల ప్రయాణం మానుకున్నది.